ప్రేక్షకులందరికీ నమస్తే. పాత ఇన్ప సమానికి ఉలిగడ్డ శనగ బఠానీలే అని అనేది మేము చిన్నగున్నప్పుడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక పాత చీరలకు ట్రబ్బులు ఇస్తాం, దువ్వెన్లు ఇస్తాం, ముక్కు పిల్లలు ఇస్తాం, రావాలా కేసీఆర్ చీరలు అని వచ్చిర్రు. చాలా మంది చీరలు అలాగేయ ట్రబ్బులు తీసుకోను. ఈ పని అయ్యింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చీరలకు మళ్ళీ ట్రబ్బులు ఇస్తాం, లేకపోతే చక్కెర పెడతాం, షాపత్తి ఇస్తామని మళ్ళీ రేపటి నాడు మళ్ళీ ఊర్లు తిరుగుతట్టే ఉన్నారు. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, రేవంత్ రెడ్డి సార్ అంట నిన్న ఇందిరాగాంధీ అంట పుట్టినరోజు అయ్యా కదా. ఇందిరమ్మ పుట్టినరోజు కానుకగా మహిళలందరికీ 1 కోటి చీరలంట. 1 కోటి చీరలు అర్హులైన వాళ్ళందరికీ చీరలు వస్తాడంట. ఇక అంటేనేమో అన్నట్టు కానీ ఏ ఒక్క మహిళన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళ అయ్యా రేవంత్ రెడ్డి గారు మాకు చీరలు లేవు నాయన, చీరలకు డబ్బులు లేవు, మాకు చీరలు ఇప్పియని అన్నారు అక్కలారా. ఇది వీళ్ళ సంక్షేమం ఏంటంటే ఒక గిట్ల. ఇక అంటే అసలు ఇప్పుడు నాకు తెలిసి అయితే రేవంత్ రెడ్డికి సలహాదారుడు అయితే ఓలైతున్నారో అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు నీకు సలహా ఇస్తోళ్ళని ఉద్యోగాలకు వెళ్ళి తీసిపడే ఉపాయం చేయి. నీకు లుక్సానే కానీ వీళ్ళు నీకు ఫాయిదా ఏరీలు. మహిళల ఉన్నతే ప్రగతి. మహిళల ఉన్నతే ప్రగతి అంటే చీరలు ఇస్తే కాదు సార్. గతంలో కేసీఆర్ కూడా గీ పనే చేసిపోయాడు. కేసీఆర్ చీరలు ఇచ్చి కూడా ఆయన గిసోటి రాజకీయం చేసిండు. మళ్ళా నువ్వు గదే చీరల ముచ్చటకు వచ్చినావు. ఏం ఎక్కరెక్కిస్తున్నాడు చీరలు? మహిళలు నిజంగా కూడా అన్ని రంగాలలో ముందలు పోవాలి. మహిళల మీద ప్రేమ కనుక నీకు ఉంటే మహిళలు చదువుకునే విషయంలో నాణ్యమైన విద్యను అందించే ఉపాయం చేయి. ప్రజలారా, జర కాంగ్రెస్ పార్టీ అభిమానులారా, జర జీర్ణించుకునే ఉపాయం చేయి. మహిళలు చదువుకునే దగ్గర వాళ్లకు నాణ్యమైన విద్యను అందించే ఉపాయం చేయాలి. విద్య ఒక్కటి కరెక్ట్ వస్తే వాళ్ళు ఎట్ట బతకాలనేది వాళ్ళ బతుకు వాళ్ళు బతారు. గది చేత కాదు కానీ మహిళలకు చీరలు ఇస్తారట. చీరలు ఏమి చీరలు ఇస్తాడు, ఎక్కడ ఇస్తాడు? ఉపాధి కల్పి, మహిళలకు ఉపాధి కల్పి ఎట్ట బతకాలనేది నేర్చుకుంటారు. గట్ల ఉంటుంది. కానీ ఈ చీరలు ఓని కావాలి, ఈ చీరలు నాశనం అయిపోను. చీరలు అడిగి రావాలన్నా వాళ్ళకు కావాల్సింది ఒకటే, విద్య, వైద్యము, లేకపోతే ఉపాధి. ఏదన్నా మామూలుగా గవర్నమెంట్ వాళ్ళు ఏదన్నా పని చేస్తే దాని ద్వారా రూపాయి ఆదాయం వచ్చే ఉపాయం చేపియాలి. ఈ లుక్సాన్ కంపెనీ ఎక్కడ దొరుకుతుంది మరి? ఎంత కోటి పడుతుండొచ్చులా ఈ చీరే? ఈ చీరలు నాకు తెలిసి అంట కిలో లెక్క జోకుతారంట. పట్నంకాయ, బొంబాయికాయ, సూరత్కాయ పోతే మంచిగా కిలోల జోకిస్తారంట. మరి కిలోకి ఎన్ని వందలు ఉంటుందో మనకు తెలియదు. కానీ ఒక్క చీరకు ఎంత లేదన్నా కానీ వీళ్ళు ఇచ్చేది పట్టు చీరలు ఇయ్యరు, వీళ్ళేమో మంచి ఆయమైన చీరలు ఏమి ఇయ్యరు. కానీ 100-150 రూపాయలు పడుతుంది ఒక చీరే. మరి ఈ చీర తీసుకొని ఈ చీర ఇస్తే మరి ఏమందామన్నట్టు చెప్పు. మహిళలకు చీరలు ఇవ్వడం అంటే ఒక సందర్భం, కొన్ని రకాలు ఉంటాయి. ఓ పండుగలు, పబ్బాలు. సరే, మీ పార్టీ వాళ్ళకు ఇందిరమ్మ పుట్టినరోజే పండుగ అనుకుందాం. సరే, ఆమె పెద్ద మనిషి, ఆమెను మనం కించపరిచేది లేదు. కానీ మరి ఆమె పుట్టినరోజు నాడు మహిళలకు సంబంధించి ఏదైనా ఉపాధి కోసం ఉపాధి కల్పిస్తున్నాం మేము అని ఏదన్నా నిర్ణయం తీసుకోవచ్చు కదా. గట్ట తీసుకోరు. ఎంతసేపటికి ఉచితాలు. మీ ఉచితాలు నాశనం అయిపోను. ఎవడు ఏమన్నాడు ఉచితాలు చెప్పు? ఆ బస్సు ఒకటి పెట్టే అంత ఆగమాగా జగన్నాథం చేస్తేవి. 50-55 మంది ఎక్కే బస్సులో 90-95 మంది ఎక్కుతున్నారు. అలా వీడికే ఆగమాగం అవుతురు. ఇప్పుడు ఈ చీరలు తీసుకొచ్చి పెడితేవి. ఈ చీరల వల్ల మరి ఏ ఒక్క మహిళ కన్నా ఉపయోగం ఉంటుందా? ఉంటే ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? ఇక ఆధార్ కార్డు కొనపోవాలి. ఆధార్ కార్డు కొనపోయి 2 చీరలో 1 చీర ఇస్తారట. ఈ చీరలు ఇచ్చినంత మాత్రాన తెలంగాణలో ఉన్న మహిళలంతా బాగుపడతారు అనుకోవడం చాలా పొరపాటు. ఈ ఓటు బ్యాంకు రాజకీయం, ఈ వచ్చిరాని రాజకీయాన్ని బంద్ చేసుకుని ఉపాయం చేయాలి. మీరు నిజంగానే ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజలకు ఏ రకంగా డెవలప్మెంట్ అవుతారు, ఏ రకంగా అభివృద్ధి చెందుతారు, అన్ని రంగాలని గసోంటి ముచ్చట చెప్తే రేపన్నాడు ఇసోంటి వచ్చిరాని పథకాలు పెట్టకున్నా కానీ ఓట్లు వేస్తారు. ఏం చేయాలి ప్రజలారా? మహిళలకు ఉపాధి కల్పించే ఉపాయం చేస్తే రేపన్నాడు ఓట్లు వేయరా? ఇంకా రుణాలు ఇచ్చే కాడనో, లేకపోతే గతంలో ఏమైనా గట్టే పహాలు ఉంటే గనులు ఏమైనా తగ్గించడమో, లేకపోతే చదువుకునే కాడనో, లేకపోతే ఉద్యోగాల కాడనో గాడ ఏమన్నా మీరు ఏమన్నా ఒక మంచి చూపు చూస్తే రేపన్నాడు ఓటేసేటప్పుడు మీకు కూడా మంచి చూపే చూస్తారు. మీరు ఏ రాజకీయం చేసినా కానీ ఓటు రాజకీయమే. కేసీఆర్ ఆయన చేసినా, ఇవాళ రేవంత్ రెడ్డి చేసినా, రేపు ఇంకోళ్ళు బీజేపీలు వచ్చినా కూడా మీదంతా ఓటు రాజకీయమే. కానీ జనాలు బాగుపడాలనే రాజకీయం ఎవడన్నా చేయొచ్చునా? ఎవరు చేయలే. ఇక చెప్తాడు మహిళల ఉన్నతే ప్రగతి. మహిళా సంఘాల ఉత్పత్తుల అంతర్జాతీయ మార్కెట్కు
మహిళా సంఘాల ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్కు ఆన్లైన్ మార్కెటింగ్ కోసం అమెజాన్లో సంప్రదింపులు. ఆడబిడ్డలకు సీరే సార పెట్టడం తెలంగాణ సాంప్రదాయం. ఆడబిడ్డలకు సీరే సారలు పెడతాందుకు ప్రతి ఇంటికి వాళ్ళు అక్కయ్యలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, గట్టిన వాళ్ళు లేకున్నా కానీ వాళ్ళు కష్టం వాళ్ళు చేసుకుంటారు. కానీ మీరు పెట్టనక్కర్లేదు. ఎందుకంటే గతంలో చేసిండు కేసీఆర్ చేసిపోయిన తప్పు మళ్ళీ మీరు కూడా చేసే ఉపాయం చేయకూరి. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ అన్నవో తమ్మినవో నువ్వు కావాలంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు అన్నవో తమ్మునవో కావాలంటే వాళ్ళకు ఏదన్నా దారి చూపించే ఉపాయం చేయి. పని లేకుండా ఉపాధి లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. గీ పని చేసుకో చెల్లెమ్మా, గీ పని చేసుకో అక్క, గిట్ట చేసుకుంటే 4 రూపాయలు వస్తాయి. రేపన్నాడు ఎవరి దగ్గర బీక్ మాంగవలసిన పని లేదు. నువ్వే ఇంకోరికి కూడా అచ్చగాడు బుచ్చగాడు వస్తే నా సొంటడు వస్తే నువ్వే చేస్తట్టుంటావని చెప్తే చక్కదనం. కానీ ఈ చీరలు ఓడి పెట్టమన్నాడు సార్. ఈ చీరల విషయం వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే నన్ను ఏమనుకోకూరు. కానీ నేనేమంటున్నానంటే ఉస్తాల ముచ్చట పక్కకు పెట్టి ఉపాధి ముచ్చట పెట్టే ఉపాయం చేస్తే రేపన్నాడు ఈ తెలంగాణలో ఉన్న అమలక్కలే ఏది మహిళలంతా మళ్ళొకసారి ఆశీర్వదిస్తారు. కానీ ఉత్త పుణ్యానికి సొమ్మరిపోతులను చేయకు రేవంత్ రెడ్డి గారు, నీకు దండం పెడతాం. కానీ